ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవ నమః. మానసికార్చనను మననం చేస్తున్నాము. అందులో శ్రీకృష్ణాయ నమః అన్న నామానికి 4 శ్లోకాలను కూడా మననం చేశాం. ఇప్పుడు 2వ మంత్రం ఓం వాసుదేవాయ నమః అంటే ఓంకార తత్వరూపమైన వాసుదేవుని కొరకు నమస్కారం చేస్తున్నాను. నమస్కారం అంటే పూర్వం మన మఠంలో దేహాభిమాన త్యాగం అని చెప్పేవారు స్వామివారు. అది కూడా ఈ పుస్తకంలో చూపించాం. అంటే దేహాభిమానమును విడుచుట నమస్కారం. ఒదిగి ఉండాలంటే అభిమాన అహంకారాలు ఉన్నవాడు దేనికి ఒదిగి ఉండలేడు. కనుక నమస్కారం చేస్తున్నామంటేనే మన అభిమాన అహంకారాలను విడిచేస్తున్నామని అర్థం. అట్లాగే మనం ధాతుపరమైన అర్థం తీసుకుంటే నమస్కారం అంటే ఒదిగి ఉంటాను. నమో ప్రహ్వత్వే శబ్దేచ తనకు తాను ఒదిగి ఉండటం. ఒదిగి ఉండటం అంటే తనను పొందటం అనే అర్థం, తనను నిలుపుకోవటం అనే అర్థం. తన నిజమైన స్వరూపాన్ని నిలుపుకుంటే ఒదిగి ఉన్నవాడవుతాడు. కనుక ఓంకార తత్వరూపమైన వాసుదేవుని కొరకు నేను ఒదిగి ఉంటున్నా. ఇది ఆ మంత్రం యొక్క అర్థం. తర్వాత 2వ మంత్రం అర్థం ఏమిటి? వాసుదేవుడు అంటే అర్థం ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. వాసుశ్చ అసౌ దేవః వాసుశ్చాసౌ దేవః చ వాసుదేవః. వాసుశ్చ అసౌ దేవః చ వాసుదేవః. ఒకటేమో వసించి ఉండే లక్షణం, ఒకటేమో దేవ లక్షణం. 2 లక్షణాలు ఉన్నాయి ఆ పదంలో. వాసుదేవ లక్షణంలో వసించి ఉండే లక్షణం ఒకటి, దేవ లక్షణం ఒకటి. అందువల్లే అది వాసుదేవ లక్షణం అని చెప్తున్నారు అక్కడ. ఆ నిర్వచనం యొక్క అర్థం అది. వసించి ఉండే లక్షణం అంటే నిలిచి ఉండేది. నిలిచి ఉండటం, ఉండుట అన్న అంశం. దేవ లక్షణం కూడా ఉందట దానికి. ఇప్పుడు సర్వభూతములందు సర్వ చరాచర సృష్టిలో ఉన్నది ఉనికి అంశం ఒక్కటే. అది మనకు తెలుసు. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్, సతేవ ఆసీత్. సత్ లక్షణమే ఉంది, అంతటా ఉంది. అది ఎట్లా ఉంది సృష్టి రూపంలో అంటే ఉండటం ఒకటే కాదట, దానికి ప్రవర్తన కూడా ఉందట. అది దేవ లక్షణం. దేవ అన్న శబ్దానికి దివు క్రీడాదవ ధాతు. క్లుప్తం క్రీడాదవ అన్నప్పుడు పదార్థాలు వస్తాయి. ఏదైతే మనం ఇప్పుడు క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్థుతి మోద మద స్వప్న కాంతి గతి అని దేవలక్షణానికి 10 ధాతువుల అర్థాలు ఉన్నాయి. అన్నిటినీ క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. ఇన్ని కాకుండా అంటే ప్రకాశము ప్రవర్తన దేవలక్షణం. సృష్టిలో వాసుదేవతత్వం ఎట్లా ఉందట అంటే ప్రవర్తన రూపంలో ఉందట. ప్రకాశము అయ్యుంది, ప్రవర్తన అయ్యుంది. అంటే సృష్టిలో ప్రవర్తించటానికి ఒక వెలుగు కావాలి. అది ప్రవర్తన రూపంలో ఉండాలి. ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన? ఉండటమే దానికి ప్రవర్తన, చేయటం కాదు. మనం ప్రవర్తన అంటే ఏమనుకుంటాం? అదేదో చేయాలనుకుంటాం. ప్రవర్తన అంటే ఉండుటే దానికి ప్రవర్తన. మంచి ఉదాహరణ దీనికి సినిమా తెర. ఉండుటే దాని పని. అది ఉన్నంత మాత్రం చేతనే సినిమా నడుస్తోంది. అట్లాగే ఉనికి ఉండుటే దాని ప్రవర్తన. ఎట్లా ఉంది? ప్రకాశ రూపమై ఉంది. ప్రకాశం ఉన్నందువల్లనే అన్ని తెలుస్తున్నాయి అంతే. మనం ప్రకాశం ఏం చేస్తుంది ఇక్కడ ఉండి అని అడగడానికి లేదు. అది ఉంటేనే అంత అయిపోతుంది. ప్రవర్తనకు ఆధార స్వరూపం. ఇది వాసుదేవ లక్షణం. సృష్టి అంతా ఏముంది? వాసుదేవమయమై ఉంది. అంటే చెప్తాం కదా, వాసుదేవ సర్వమితి అంటే అర్థం ఏమిటి? ఉనికి, ఉండుటయే ప్రవర్తనగా ప్రకాశంగా ఉండటం వాసుదేవ లక్షణం. అది సృష్టిగా నీకా? రెండింటికి.
నేను సృష్టి కంటే వేరు కాదు, సృష్టి రచనాంశమే కనుక నా ప్రవర్తనకైనా ఇప్పుడు ఆధారం ఏమిటి? ఉండుట అన్న ఉనికి. ఆ ఉనికి ప్రకాశ ప్రవర్తన రూపంలో ఉంది. నాకు ఆ వెలుగుంది. అదే తర్వాత దాంట్లో వస్తుంది మనకి. ఇదేమో వాసుశ్చాసో దేవః చ వాసుదేవః అన్నది వాసుదేవ శబ్దానికి నిర్వచనం. మొదటి మంత్రంలో ఏం చెప్తున్నారు? వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తు తే. దీని ఆరిజిన్ ఎక్కడి నుండి తీసుకున్నారంటే శ్రీ గురుదేవులు. కొన్ని పరమస్వామి వారు చెప్పినవి ఎక్కడి నుండి వచ్చినాయి అన్ని సర్వశాస్త్రాలు వెతకగా అవి సర్వశాస్త్రాల్లోనూ లేకపోతే శ్రీ గురుదేవులే చెప్పారని ఇందులో మనం మెన్షన్ చేశాం. చెప్పండి. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తు తే. ఇక్కడ పదచ్ఛేదం చూద్దాం ముందు. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం జగత్త్రయం సర్వభూత నివాసః అసి వాసుదేవ నమః అస్తు తే. నమోస్తు తే అన్నప్పుడు 3 పదాలు ఉంటాయి. నమః అస్తు తే. ఇప్పుడు దండాన్వయం చూస్తే వాసుదేవ అనేది ఇక్కడ సంబోధన. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందంటే అది సంబోధన. వాసుదేవ తే వాసనాత్ జగత్రయం వాసుదేవస్య వాసితం. నీ యొక్క వసించి ఉండుట వలన ఈ 3 జగత్తులు కూడా వాసుదేవుని యొక్క నివాసమైనవి. అక్కడికి ఒక భావం అయింది. త్వం అనేది స్క్వేర్ బ్రాకెట్లో తీసుకుంటే అది అదనపు పదం అన్నమాట. అంటే అందులో లేనిది మనం పెడుతున్నాం భావం స్పష్టం అవ్వటం కోసం. తే సర్వభూత నివాసః అసి. నీవెట్లా ఉన్నావు? సర్వభూతములలో నివసించువాడవై ఉన్నావు. వాసుదేవ తే నమః అస్తు. రెండోసారి మళ్ళీ వాసుదేవ తీసుకున్నాం మనం. అక్కడ ఒకటేసారి ఉంది శ్లోకంలో, కానీ మనం రెండోసారి తీసుకున్నాం. అటువంటి వాసుదేవుడికి నమః అస్తు, నమస్కారం అగుగాక అంటున్నారు. అంటే ఇక్కడ సాధకుడు ఏం చేస్తున్నాడు? ఇందాక చెప్పిన వాసుదేవ లక్షణాన్ని తాను గుర్తిస్తున్నాడు. ఏమని గుర్తిస్తున్నాడు? హే వాసుదేవ. వెనుక వాసుదేవ తత్వాన్ని ఏం చెప్పుకున్నాము? ఉండుట అన్న ఉనికి వలన ఉనికి ప్రకాశమై ప్రవర్తన రూపంలో సృష్టిలో వ్యాపించి ఉంది. అది వాసుదేవ లక్షణాన్ని గుర్తించి సంబోధన చేస్తున్నాడు. హే వాసుదేవ తే వాసనాత్, నీ యొక్క వసించు ఉండుట అన్న లక్షణం వలన జగత్త్రయం 3 జగత్తులు అంటున్నారు. ముల్లోకాలు 3 జగత్తులు అనే పదాలు మనం వాడుతుంటాం. అవేమిటో చూద్దాం. 3 లోకాలు కూడా వాసుదేవుని యొక్క వాసితం అయిపోయినాయి. నీ ఉండుట వలన ఈ సృష్టి అంతా సర్వం వాసుదేవమయమై ఉంది అని గుర్తించి మాట్లాడుతున్నాడు. తర్వాత సర్వభూత నివాసః అసి. నువ్వు ఎట్లా ఉన్నావు? సృష్టిలో ఏవేవి కలిగినాయో, భూతములు అంటే కలిగిన ప్రతిదీ భూతమే. ఏవి కలిగినాయి అంటే సృష్టిలో ఏం కలిగినాయి? అపరాప్రకృతి కలిగింది, పరాప్రకృతి కలిగింది. ఈ 2 వాసుదేవమయమే. ఇది అది ఉండేది. అందుకే మనం ఏం చెప్పుకుంటాం? జడ చేతన చర అచర అన్నీ కూడా వాసుదేవమయమే, పర అపర. సృష్టిలో దోషం చూపించడానికి మనకు అవకాశం లేదు. దోషం ఎట్లా ఉంటుంది? చూపిస్తే అది ఎవరి మీద చూపించాలి? వాసుదేవుడి మీద ఆరోపణగా చూపించాలి. అంతేనా? పాముని చూపిస్తే ఎక్కడ చూపించాలి? తాడు మీదనే చూపించాలి. ఎందుకంటే అంతటా ఉన్నది వాసుదేవ తత్వమే. అయితే దోషం అనేది కల్పిత అంశం. కల్పిత అంశాన్ని మనం చూపించి ఇది తప్పు అనటానికి ఏం లేదు. ఎందుకంటే ఆధారమే అక్కడేముంది? వాసుదేవ తత్వం ఉంది. కనుక అది చూసినప్పుడు ఇంకా దాన్ని సవరణ రూపము అనేది మనము సాధన కోసం చెప్పుకుంటాం. కానీ ఉన్నదేమిటి? వాసుదేవ తత్వం. సవరణ ఎందుకంటే దోషాన్ని చూసావు కాబట్టి సవరణ. చూడకపోతే సవరణ అక్కర్లేదు.
చూస్తున్నాం. మనకిప్పుడు అనిపిస్తోంది. కనుక జీవుడున్నాడు, జీవుల్లో ఇంత ప్రవృత్తి ఉంది అనేది మనం ఆరోపణ చేసుకున్నాం గనక, ఇప్పుడు దాన్ని సవరించే అంశం సాధనగా ఇచ్చింది. అదొక ఎక్సర్‌సైజ్. కానీ ఉన్నదేమిటి? మనం ఎప్పుడేమైనా సవరించి దీన్ని వాసుదేవమయం చేస్తామా? చెయ్యము. ఇదివరకే ఇది వాసుదేవ తత్వమయ్యే ఉంది. సృష్టి అనేది బాగా గుర్తించాలి. సర్వభూతముల్లో, సర్వచరాచర ప్రాణులలో ఉన్నది ఒకే వాసుదేవ తత్వం. అంతకంటే భిన్నమైంది ఇంకొకటి లేనే లేదు సృష్టిలో. ఇది తెలియాలంటే మరి భగవద్గీత శ్లోకం ఏం చెప్తుంది? వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అట్లాంటి దృష్టి ఉన్నవాడు సుదుర్లభః. మాట మాత్రానికి అందరం అంటాం అంతటా దేవుడే ఉన్నాడని. ప్రవర్తన రూపానికి వచ్చేటప్పటికి అంత కష్టం ఉంటుందది. అందుకే సుదుర్లభః. అటువంటి మహాత్ముడు, అన్నిటా వాసుదేవ తత్వమునే చూడగలిగిన మహాత్ముడు ఏదైనా తప్పు జరుగుతుంది, అది కూడా సృష్టిలో భాగమే అనేయటమే అంతే. ఇంకా జరగాల్సిందే కదా. ఇప్పుడు సృష్టి సమ్మతి లేకుండా ఏదైనా జరుగుతుందా సృష్టిలో? మన పిచ్చి ఇట్లా అడిగింది అట్లా అయింది అనుకోవటం. అంతేగాని అది మన పిచ్చికి పరాకాష్ఠ. జరిగింది అంటే సృష్టి సమ్మతమే జరిగింది. ముందుగానే అంత యాక్సెప్టెన్స్ అన్నమాట. సృష్టిలో విరుద్ధంగా ఏదీ జరగదు. మనకెట్లా కనిపిస్తాయి? విషయాత్మకంగా చూడండి. ఇప్పుడు సృష్టి అస్తవ్యస్తంగా ఉందా, చాలా నీట్‌గా ఉందా? అస్తవ్యస్తంగా ఉంది. అస్తవ్యస్తంగా సృష్టి లేదు, జగత్తు ఉంది. జీవుడు ఊహించుకుంటున్న జగత్ అస్తవ్యస్తం. కానీ సృష్టి రచన సవ్యంగా ఉంది. అందుకే సృష్టి ఏం చేస్తుంది? జీవుడు కల్పించిన జగత్తునంతా కూడా ఒకసారి విదిలిస్తూ ఉంటుంది. దాన్ని సెట్ చేసుకుంటుందండి డిజైన్ ప్రకారంగా. అందులో ఎప్పుడు భేదం రానే రాదు. సర్వభూత నివాసః అసి హే వాసుదేవ. అటువంటి వాసుదేవుడికి నమస్కారం. దానికి ఒదిగి ఉంటాను నేను, సృష్టి రచనకు ఒదిగి ఉంటాను. నేను దేనికి ఒదగలేను. దేనికి ఒదిగి ఉంటా? సృష్టి రచన ఇది. ఇది ఇట్లా జరగాలి అంటే సరే, యాక్సెప్ట్ ఇట్. మన వ్యవహార ధర్మాని కోసం మనం ఏమనుకుంటాం? వ్యవహారం చేసేటప్పుడు ఇది ఎట్లా కావాలి, అది ఇట్లా కావాలి అని 1,00,000 మాట్లాడుకుంటాం. ఏదైనా జరిగిందే ప్రమాణం. ఇట్లా జరిగిందా? మంచే జరిగింది అనాలి. అంతకంటే వేరే ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు మంచే జరుగుతుంది. ఏం మంచి జరుగుతుంది అంటే ఉన్న వాసుదేవ తత్వాన్ని నిలిపేదే జరుగుతుంది. నిలుపుకోలేని అంశము సృష్టిలో నిలవదు. ఇప్పుడు మనందరం ఉన్నాం. జీవులుగా ఒక్కొక్క ప్రవృత్తి రూపుడుగా వ్యక్తమైనట్లుగా ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపులో కూడా ఏం చేస్తున్నాం? ఆ గుర్తింపు దేంతో దృఢమవుతుంది? ఒక్కొక్కరి త్రిగుణాత్మక ప్రవృత్తి అనేది వాళ్ళ ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతుంది. కానీ ఏమవుతుంది చివరికి? ఇంతవరకు లోకంలో ఎంతో మంది వచ్చారు పోయారు కదా. వాళ్ళ ప్రవృత్తులతో ఎన్నో చేష్టలు చేశారు కదా. అవన్నీ ఉన్నాయి. ఎప్పుడు వాషౌట్ చేసినట్టు తీసేస్తుంది సృష్టి. ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఆటో క్లెన్జింగ్. ఎంతమంది ఎన్ని మురికులు అంటించినా దానికి అంటనూ లేదు, అది నిలవదు. నిలిచేదేమి చివరికి? నేనున్నా. అది సృష్టి మీద అర్థం కాకపోతే తన మీద అర్థం చేసుకోవాలి. తన మీద ఇంతవరకు ఎన్ని భావాలు వచ్చినాయి, నిలిచున్నాయా? కష్టపడి 2-3 మెయింటైన్ చేస్తాం మనం బాధపడటానికి. వాటిని కొంతసేపు సస్టైన్ చేస్తాం, కొంతసేపు ఉంచుకొని తర్వాత ఏం చేస్తాం? వదిలిపెట్టేస్తాం. నువ్వెన్నన్నా చేయగాక నిలవవు అవి. ఎందుకంటే నీ లోపల ఉనికి ఏదైతే ఉందో అంత పవర్ఫుల్ అది. ప్రకాశము చీకటిని నిలవనివ్వదు. తాత్కాలిక భ్రాంతి గాని చీకటి, అజ్ఞానం అనేది సృష్టిలో అది లేనే లేదు. కనుక ఇక్కడ ఏమంటున్నారు? ముల్లోకములో అంటున్నారు. ఆ పదంతో బాగా అర్థమవుతుంది మనకి. జగత్త్రయం అన్నారు. 3 లోకములు అంటే ఎట్లాంటివంటే, ఇక్కడ మనం 2 రకాలుగా తీసుకున్నాం దాన్ని. ఉత్తమ, మధ్య, అధోలోకాలు. ఉత్తమ లోకం అంటే ఏమిటి అంటే, లోకం అంటే ముందు అర్థం చేసుకుందాం. లోకం అంటే లోకృ దర్శనే. ఎవరు ఏ దర్శనం చేస్తే అది వాళ్ళ లోకం. నువ్వేమనుకుంటే అది నీ లోకం. అందుకే మనం ఏమంటాం? గుడిమాలోకం అంటేనా, వాడు లోకంలో వాడు ఉన్నాడు. ఇట్లాంటి పదాలు మనం కూడా మాట్లాడతాం కదా. మనందరం ఒక లోకంలో లేము. ఎవరి దర్శనం ఏదో వాడిది ఆ లోకం. ఇప్పుడు 3 లోకాలు అంటున్నారు ఏమిటి? ఉత్తమ, మధ్యమ, అధమ.
ఉత్తమ దర్శనమేమి? అంటే కింది నుండి పైకెక్కుదామా? పైనుండి కిందికొస్తామా? అంటే కింది నుండి జెప్తాం. జీవులందరూ కిందుంటారు గాబట్టి. అధోలోకం. స్థూలమైన దేహంతో తన గుర్తింపు అధోలోకం. హ్మ్. స్థూలమైన విషయములతో తన గుర్తింపు అధోలోకం. హ్మ్. నేను ఫలానా అన్న నా గుర్తింపుతోనే బ్రతికితే ఏమవుతుంది? ఈ లోకమంతా స్థూలంగానే జూస్తాడు వాడు. హ్మ్. ప్రతి వాడిలో చైతన్యము ఉంటుంది, స్థూల రూపము ఉంటుంది. కానీ ఇంక చైతన్య రూపము, ఉనికి రూపం దాకా వెళ్ళే అవకాశమే లేదు వాడికి. స్థూలమే జూస్తుండు. హ్మ్. స్థూల రూప గుర్తింపులేమైతే ఉన్నాయో లింగ భేదము, నామరూపములు ఇవన్నీ దేహానికి ఉన్నాయి గదా! హ్మ్. ఇవే సత్యం అన్నట్టుగా. వాడి గుర్తింపు ఇంతకు మించి ఎదగదు. హ్మ్. తనకెట్లా గుర్తింపు ఉంటుందో, తన మొత్తం అంతా తను జూసేదంతా అదే అవుతుంది. హ్మ్. అంటే నామము, రూపము, క్రియ, గుణములతోనే సత్యం వాడికింక. నామం ఉండాలి. ఏదైనా పదార్థం ఇది అని గుర్తించాలంటే దానికో పేరుండాలి. దానికో రూపం ఉంటుంది. దానికి క్రియ అంటే దాని పనితనం ఏదో ఉంటుంది. ఇప్పుడు ల్యాప్‌టాప్ ఉంది. ల్యాప్‌టాప్‌కో ఆకారం ఉంది. దీనికి పేరుంది. ల్యాప్‌టాప్ అనే పేరుంది. దీనికి క్రియ ఉంది. ఇది దేనికి వాడుకుంటామో దీనికి. దీనికి లక్షణాలు గూడా ఉంటాయి. గుణములంటే లక్షణములు. ఇవన్నీ ఉంటాయి. నామ, రూప, క్రియ, గుణములు జగత్తుకి స్థూల రూపమును చెప్పటానికి ఇవి ఆనవాళ్ళు. హ్మ్. ఇక వీటినే గుర్తిస్తాడు వాడు. మనిషిని మాట్లాడాలనుకోండి, వీడి కులం జెప్తాడు. పేరు జెప్తాడు. హ్మ్. క్రియా గుణములు గూడా జెప్తాడు. వీడు ఫలానా వడ్రంగి, వీడేమో డాక్టరు, లాయరు ఇదే వాడి క్రియ. గుణమేమి? వాడి త్రిగుణాత్మక ప్రవృత్తిని జెప్పటం. హ్మ్. వీటితోనే గుర్తిస్తాడింక దీనికి ఎదగడు. హ్మ్. మరి వీడి లోపల ఉన్న ఉత్తమ స్థాయి ఏమిటి అంటే ఇది అధమం. ఇట్లా తనను గుర్తించుకోవటము, సృష్టిని అట్లాగే అనుకోవటం. ఇది అధమ స్థాయి. సామాన్యులందరూ ఈ స్థాయిలోనే ఉంటారు. 90%. ఇక తర్వాత వస్తుంది మధ్యస్థితి. మధ్యస్థితి లోకం ఎటువంటిది? మనుషుల్లో మనస్సు అనే ఒక మనుగడతో ప్రవర్తిస్తున్నాడు. మనిషే గాదు. ఇంకా సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు ఎట్లా ప్రాణుల పట్ల గూడా వాళ్ళు సెన్సిటివ్‌గా ఉంటారు. దానికి గూడా మనసుంటుంది. మూగజీవి చెప్పలేదది అనుకుంటాం. అంటే మనస్సు అనేది ఎప్పుడొస్తుంది అంటే, ఈ మనస్సు అనేది ఒక ఎమోషనల్ యాస్పెక్ట్ భావంతో కూడినది. హ్మ్. ఇక్కడ ఏం జరుగుతుంది? గ్రహింపు ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఈ నామరూప క్రియాగుణములకు అతీతంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. హ్మ్. మనస్సు ఎట్లా ఉంటుంది? అందరి మనస్సు ఒకే రచనతో ఉంటుందా అంటే, రచన ఉంటుంది. కానీ వాడుకోవడంలో తేడా ఉంటుంది. అందరికీ కళ్ళున్నాయి. దేనికి వాడుకుంటున్నాడని తేడా ఉందా లేదా? అట్లాగే మనస్సు గూడా అంతే. అంతే తేజస్సుతో ఉంది. కానీ వాడుకోవటంలో తేడా ఉంది. ఈ మనస్సుతో ఏం జేస్తాడు మనిషి అంటే, మంచి చెడులు అనే గుణ ప్రవృత్తిని ఎంచుతాడు. దాన్ని సవరించగలడు. హ్మ్. బుద్ధితో సవరించగలడు. మనస్సుతో ఎంచి చూడగలడు. బుద్ధితో సవరించగలడు. ఈ ఈ యాస్పెక్ట్‌కి ఎదిగితే మనం ఏం చేస్తాం వాడిని బాగుపడేటట్టుగా మనం ప్రవర్తిస్తాం. హ్మ్. కేవలం నామరూప క్రియాగుణములతోనే గుర్తించినా, మనస్సు అనేదొచ్చినప్పుడు సాధనాంశం వస్తుందన్నమాట. హ్మ్. సాధన మధ్యస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ నామరూప క్రియాగుణముల గుర్తింపుని తీసేసి ఎదగాలి ఇంకా వాడు. హ్మ్. స్థూల రూపమే చూడకూడదు. మనుషుల్లో సూక్ష్మ అంశం మనస్సు. దాన్ని గూడా చూడాలి. చూడాలంటే ఏం జేయాలి? వాడిని మార్చాలి. హ్మ్. వాడు ఎదిగేటట్టుగా జేయాలి. వాడికి గుర్తింపునివ్వాలి. ఎట్లా జేస్తాం? ఇవన్నీ చూపించుకుంటూనే దీన్ని దాటేటట్టుగా చూస్తామన్నమాట. హ్మ్. అది సాధనాంశం మధ్యలోకం. మధ్య దర్శనం. ఉత్తమ దర్శనం ఎట్లా ఉంటుంది? సాధనాంశంకు అతీతంగా అంటే ఇప్పుడు వాడి లోపల సచ్చిదానంద స్మృతి అనేది ఆధార రూపం ఎవ్వరికైనా. అయితే సాధన చేత వాడిని ఎదిగిన తర్వాతనే నువ్వు బ్రహ్మంగా జూస్తావా? సచ్చిదానంద స్మృతిగా జూస్తావా? వాడు ఎదగనప్పుడు కూడా అదేనా? అంతే. ఇది ఉత్తమ జ్ఞాన స్థితి. ఎదగకపోయినా వాడదే. వాడికి తెలియకపోవచ్చు. నీకైతే తెలుసు గదా! అది జ్ఞానులు ప్రవర్తించే స్థితి. సాధన స్థితి ఎట్లా ఉంటుంది? ఎదగాలి, సవరణ జేసుకోవాలి, మారాలి. మారి ఈ స్థూల దృష్టిని వదిలేసి సూక్ష్మత్వానికి నేను మారుతున్నా. ఇది సాధన స్థితి ఉంటే జ్ఞాని ఎట్లా ఉంటాడు?
ఇదంతా ఉట్టిదే. వాడు ఎట్లాగో సచ్చిదానంద స్మృతి స్వరూపమే అన్న దర్శనంతో వాడితో ప్రవర్తించటం. ఇవన్నీ దేనికి? ప్రవర్తనకు. స్థూల దృష్టితో ప్రవర్తిస్తామంటే మనకు మెటీరియల్‌గానే ఆలోచిస్తాం. వాడితో మనకేం లాభం? వాడెవడు? వాడిని ఎట్లా వాడుకోవాలి? ఇంతే. అంతేనా? మనం ఒక ఆర్టిజాల్‌తోని పిలిచాము. ఒక వడ్రంగిని పిలిచాము. మనకి ఎంత సంబంధం వాడితో? వాడు ఎట్లా పని చేస్తాడు? వాడి పనితనం ఏంటి? వాడు ఎక్కడ వాడు? ఎట్లా ఉంటాడు? ఇంతే కదా! మనం వదిలేస్తాం వాడిని. మన వ్యవహారము స్థూలంగానే ఉంటుంది. ఇంతే ఉంటుంది. అట్లా కాదు. ఒక సాధక లోకాన్ని బిల్డ్ చేసాం. సాధక లోకాన్ని బిల్డ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? మనం పరస్పరం ఇవే వ్యవహారాలు చేస్తున్నప్పటికీ మనం ఎదగాలన్న దృష్టి అందరికీ ఉంటుంది. వాడు సాధకుడే. వాడు కూడా మనతో పాటు వచ్చిన వాడే. సాధకుడనే కాదు. ఇంట్లో కూడా తన తోటి వారితో, భార్య, పిల్లలతో వీళ్ళందరూ కూడా ఎదగాల్సిన జీవులే. నేను కూడా ఎదిగే జీవుడే. ఇది సాధన స్థితితో వాడితో వ్యవహారం చేయటం. పనులు మాత్రం అవే ఉంటాయి. ప్రవర్తన అదే ఉంటుంది. కానీ మన అవగాహన ఎట్లా ఉంటుంది? వీళ్ళు బాగుపడాలి అని మామూలు భాషలో బాగుపడటం, సాధన భాషలో ఎదగటం. బాగుపడాలన్న దృష్టితో పక్కవాడితో పని చేయి నువ్వు. ఇప్పుడు ఒకడెవరన్నా వచ్చాడు. వాడితో మనం ముట్టి పనే చేయించుకున్నాం. వడ్రంగి పనే చేయించుకున్నాం. అయినా సరే వాడు ఎదిగేటట్టుగా 4 మాటలు చెప్పటం. ఇది సాధన స్థితి. చెప్పేటప్పుడు ఎట్లా చేస్తాం? వాడికి అవగాహన అయ్యేటట్టుగా చేస్తాం. సిద్ధస్థితి ఎట్లా ఉంటుంది? వాడి సాధనను వాడికి నేర్పించినప్పటికీ కూడా వాడికి అవగాహన ఉన్నా లేకపోయినా నా దృష్టిలో వాడు పూర్ణస్వరూపుడు. అధమ స్వరూపం సృష్టికి లేదు. మన లోకానికి ఉంది కానీ జగత్తు మన లోక దర్శనానికి ఉంది కానీ అధమ స్థితి సృష్టిలో లేనే లేదు. అల్పప్రాణి సృష్టిలో లేనే లేదు. అల్పప్రాణిలో ఉన్నది అంతే చైతన్యము, ఉత్తమ ప్రాణిలో ఉన్నది అంతే చైతన్యం. మరి పరమస్వామి వారు ఒక మాట చెప్పేవాడు, చీమలో చిన్న ఆత్మ ఏనుగులో పెద్ద ఆత్మ ఉంటుందా? ఉండదు. ఎందులో ఉన్న అదే చైతన్యం అల్పమైన దాంట్లో వ్యక్తమైంది చీమ అని మన భాష, ఏనుగులో గొప్పగా వ్యక్తమైందని. ఎక్కడైనా వ్యక్తమైంది అంతే చైతన్యమే కదా. దాన్ని మనం దోషం పట్టడానికి ఉందా? అసలు అవకాశం లేదు. ఆ దర్శనంతో ప్రవర్తన చేయి, ఉత్తమ ప్రవర్తన. అప్పుడు ఎట్లా ఉంటుందంటే తన యందు అదే భావం ఉంటుంది. నా యందు నాకు దోషారోపణ లేదు. వాడి యందు కూడా నేను దోషారోపణ చేయను. మరి దోషారోపణ చేయకుండా సవరిస్తాను ఎట్లా అంటే ఆ స్థితిలో ఉండి చూడు, వాడు మారుతాడా లేదా తెలుస్తుంది. ఉదాహరణకు చెప్పమంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు. పిల్లలని వాటికి వాళ్ళని వదిలేసి పెంచటం ఒక పెంపకం. రెండో రకం పెంపకం ఎట్లా ఉంటుంది? వాళ్ళని బాగా వాళ్ళకు నేర్పించుకుంటూ, వాడికి ఇది మంచి చెడు అని నేర్పించుకుంటూ పెంచటం. మూడో రకం ప్రవర్తన చెప్పారంటే ఉత్తమ ప్రవర్తన. వాడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో నువ్వు అట్లా ఉండు చాలు, ఏం చేయకు. వాడు ఆటోమేటిక్గా అదే అవుతాడు. ఇప్పుడు రెండో రకం మధ్య ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మీకు చెప్తూ ఉండటము, వాడిని ఫోర్సిబుల్గా దాన్ని చేయించటం. ఎందుకంటే వాడికి అర్థం కావట్లేదు అంటాం. మన భాష ఒకటే, వాడికి మూర్ఖుడు, వాడికి తెలియని పిల్లవాడు, చెప్పాలి చేయించాలి అంటాం. ఉత్తమ ప్రవర్తన ఏమిటి? నువ్వు అట్లా ఉండు, అబద్ధం ఆడకుండా ఉండటం నేర్పించాలి. నేర్పించాలంటే మనం ఏం చేస్తాము? మనం ఇట్లా వాడికి నేర్పిస్తాం. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడొద్దని వాడికి చెప్తాం. తప్పేం కాదు. ఉత్తమం ఏమిటి? నీ జీవితంలో నువ్వు అబద్ధం ఆడుతూ వాడికి కనిపించకు. వాడు ఆడాడు. వాడికి అది తెలియదు. అబద్ధం ఆడి బ్రతికే జీవితము, మోసపూరిత జీవితం అసలు వాడికి ఎట్లా తెలుస్తున్నాయి? మనం నేర్పిస్తున్నాం. మన ప్రవర్తన నేర్పిస్తుంది వాడికి. ఉత్తమ ప్రవర్తన ఎట్లా? వాడితో అబద్ధమే ఆడకు, వాడు ఆడాడు ఇంకా. వాడికి ఎందుకంటే వాడికి తెలియదు. చిన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా అబద్ధాలు ఆడతారని, మోసాలు చేస్తారని అంటాడు వాడు. లోకం మీదకి వెళ్ళిన తర్వాత వేరే విషయం. మన పెంపకంలో ఈ 3 స్థాయిలని చెప్తున్నాడు. ఆదర్శం ఏమిటి? ఉత్తమ దర్శనంతో బ్రతకటం. ఉత్తమ దర్శనంతో బ్రతికితే ఇప్పుడు పనిలో నిలకడగా ఉండాలి అని మనం నేర్పించాలి వాడికి. ఒక పని చేయాలి, నిలకడగా పని చేయనాయనా అని చెప్పాలి. చెప్తే తప్పేం కాదు, సాధన స్థితి. ఇంకా ఉత్తమ స్థితి ఏమిటి? వాళ్ళ నాన్నని ఎప్పుడు వాడు నిలకడ లేకుండా చూడనే లేదు. ఈ వాడికి ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉండటమే వాడికి అభ్యాసం అవుతుంది. ఈ పని ఇట్లాగే చేయాలేమో అనుకుంటాడు వాడు, అంతే. తల్లి తండ్రి పోట్లాడుకోవటం వాడు ఎప్పుడూ చూడలేదు. వాడు ఏమనుకుంటాడు? అసలు పోట్లాటలు ఉండవు లోకంలో తల్లిదండ్రికి అనుకుంటాడు. బయటది విషయంగా తన లోకంలో పెంచుతున్నంత.
ప్రశాంతంగానే ఉండటం వాడికి అలవాటు అవుతుంది. అలజడిగా ఉండటం వాడికి తెలియదు. ఇది ఉత్తమ ప్రవర్తన. అట్లాగే అందరూ సచ్చిదానంద స్మృతి అనే గుర్తింపుతో ప్రవర్తించటం ఉత్తమ ప్రవర్తన. అప్పుడు తెలియకుండానే వాడు పవిత్రుడు అవుతాడు. ఒక మనిషిని నువ్వు పవిత్రుడు అని చెప్పటం కంటే నువ్వు పవిత్రుడు అన్నట్టు మనం బిహేవ్ చేయాలి. చెప్పటం కాదు నువ్వు సచ్చిదానంద స్మృతివే అని చెప్పి వాడిని పవిత్రుడు కాదన్నట్టుగా మనం బిహేవ్ చేస్తే వాడు ఎట్లా పవిత్రుడు అవుతాడు? నువ్వు సచ్చిదానంద స్మృతి స్వరూపుడవే, అట్లాగే ప్రవర్తించు వాడి చేత. ఒక జ్ఞానితో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు, ఒక సామాన్యుడితో అట్లా ప్రవర్తించు. అప్పుడు వాడు జ్ఞాని అవుతాడు నీ ప్రవర్తన చేత. ఇది ఉత్తమ దర్శనం. సాధన దర్శనం తప్పని చెప్పటం లేదు. మూర్ఖలోకానికి ఒక్కొక్కసారి సాధన దర్శనం చెప్పాల్సి వస్తుంది. కానీ ఉత్తమ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? జ్ఞానిని ఎట్లా ప్రవర్తిస్తావో, జ్ఞానితో ఎట్లా బిహేవ్ చేస్తావో అట్లాగే చెయ్యి. అప్పుడు వాడు ఆటోమేటిక్గా అంటే ఎట్లాగంటే ఇప్పుడు ఒక చోట నీట్గా ఉందనుకోండి, ఒక పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చాం, తిన్నాడు, పేపర్ అక్కడ వేస్తాడు. వాడు వేసిన వెంటనే ఏమవుతుంది? రియలైజేషన్ వస్తుంది వాడికి, ఇక్కడ ఏం లేదు చెత్త అని చూసి వాడి పేపర్ వాడు తీస్తాడా తీయడా? అదే మనం ముందే చెత్తేసి పెట్టామనుకోండి, కొన్ని చెత్త ఉంది అక్కడ కొంత చెత్త ఉంది, వాడికి ఏమనిపిస్తుంది? నెమ్మదిగా తీసి ఆ చెత్తలో వేసేస్తాడు వాడు. అట్లాగే దోష దర్శనంతోనే వాడిని సవరించటం అనేది మధ్య రకం. ఉత్తమ రకం ఏమిటి? ఉత్తమ స్థాయిలోనే వాడితో ప్రవర్తించటం, అది ఉత్తమ స్థాయి. అప్పుడు ఆ ఉత్తమంగా లక్షణం మనం కూడా నిలుపుకున్నది అయితేనే అట్లా చేయగలడు వాడు. తన దగ్గర లేకుండా ఏది చేయలేడు, తన దగ్గర ఉంటేనే చేయగలడు. ఇది ఉత్తమ దర్శనం. అప్పుడు సృష్టిలో ఎక్కడా కూడా దోషం వాడికి ఉండదు. మనకుంది అంటే మనం మాట్లాడాలి మధ్యలో, కానీ ఆ జ్ఞానికి మాత్రం దోష దర్శనం లేదు సృష్టిలో. ఇది వాసుదేవతత్వం. అంతటా ఉన్నది ఒకే లక్షణం. భేద బుద్ధి జీవభావమే గాని సత్యం కాదు. జీవభావం సవరణకు లోనవుతుంది, సాధన ఉంటుంది దానికి. కానీ నిజం మాత్రం వాసుదేవ లక్షణమే. ఆ వాసుదేవ లక్షణానికి నేను ఒదిగి ఉంటాను. సృష్టి అంతా వ్యాపించున్న సచ్చిదానంద స్మృతికి నేను ఒదిగి ఉంటాను. వ్యక్తిగత రూపానికి నేను ఒదగటం లేదు. గురువుకు నమస్కారం చేస్తున్నానంటే గురువుకు చేయటం లేదు. గురువులో వాసుదేవ తత్వాన్ని నేను దర్శనం చేయగలిగితే నేను నమస్కారం చేస్తాను. కానీ ఒక వ్యక్తిగా చేసేది, తల్లిదండ్రికి నమస్కారం చేస్తున్నానంటే అందుకే పరస్పర గౌరవం. ఇప్పుడు ఒక భార్యను మీరు అని సంబోధన చేశామనుకోండి, అది లోకానికి విరుద్ధం, అవునా? లోకరీతికి విరుద్ధం. కానీ అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటారా? అసలు ఎంత కష్టం, అది కష్టం అవుతుందా లేదా? అంతే. ఈ పోట్లాటని నియంత్రణ ఎట్లా తీసుకొచ్చాం మనం? గౌరవము ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఒక పిలుపు మార్చినంత మాత్రం చేతనే గౌరవం వచ్చింది. పూర్వకాలము మీరు అని భర్తలను సంబోధించినప్పుడు ఆడవాళ్ళు ఎగిరేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమంటున్నారు? పేరుతో సమానత్వం వచ్చింది. పేరుతో పిలవడం కొన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు సినిమాల్లో అయితే ఒరే గిరే అంటున్నారు. ఒరే అన్నవాడిని ఎట్లా? ఒరే అన్న పిలుపులోనే చనువు కాదు, అది గౌరవం తగ్గించాం మనం. గౌరవం తగ్గించినప్పుడు అంత మనము పోట్లాడటానికి అవకాశం తీసుకున్నాం అని అర్థం. గౌరవ స్థానంలో పోట్లాడటానికి అంత తొందరగా అవకాశం ఉండదు. కేవలం ఒక పిలుపు మారిస్తేనే ఎట్లా ఉంటే, నీ దృష్టి మారిస్తే ఎట్లా ఉంటుంది? ఈ పోట్లాటలు ఉంటాయా? ఉండదు. ఒక మతం వాడిని ఇంకో మతం వాడు గౌరవిస్తే పోట్లాడాడు. నేను గొప్పవాడు నీచం అంటేనే కదా మొత్తం అంతగా వచ్చింది. సరే, నీది నీది, నాది నాది. ఆ గౌరవ భావం ఎట్లా వచ్చింది? సమానత్వం ఎప్పుడు కూడా ఉనికి దర్శనం చేతనే కానీ నామరూప క్రియాగుణ విశేషంతో ఉన్నవి చూస్తే, వ్యవహార సత్యం చూస్తే సమానత్వం ఉన్నది ఎక్కడ? సమానత్వము సచ్చిదానంద రూప స్మృతి యొక్క దర్శనం చేతనే వస్తుంది. అందరిలో అదే కదా. వాడు కూడా దేవుడే అంటున్నాడు కదా, దయ్యం అనట్లేదు కదా. తప్పేమని ఉందా? ఏం లేదు. మరి అనని ఆ దేవుణ్ణి పూజించని, దేవుణ్ణి పూజించు నువ్వు ఎవరినైనా సరే. అది రాముడా, కృష్ణుడా, యేసువా, అల్లానా కాదు. దేవుడు అన్నావా, దేవుడి స్థానంలో పూజించు. నువ్వు చేరుతావు గ్యారెంటీగా అక్కడికి.
ఏ పేరు పెట్టుకుంటే కనుక ఏమైంది? మనం ఇప్పుడు అద్వైతంలో సత్ అంటున్నాము. ఉమ్, సాకార రూపంలో అయితే పేర్లన్నీ వచ్చేస్తాయి దేవుళ్ళకి. రాముడు, కృష్ణుడు, శివుడు ఇన్ని వస్తాయి. ఉత్తమ దర్శనానికి పేరు ఉండదు, లక్షణం ఉంటుంది అంతే, ఉండుట. ఇది ఉత్తమ దర్శనం. ఈ 3 లోకాల్లో కూడా ఉన్నది సత్లక్షణమే కదా. వాసితం తే జగత్రయం. జగత్రయం అంత అధమంగా చూస్తున్న వాడు కూడా ఆ లక్షణం ఆధారంగానే, అంటే తాడు మీదనే పాములను చూస్తున్నాడు వీడు. నామరూప క్రియా గుణ విశేషాలను దేని మీద ఆరోపణ చేస్తున్నాడు? సత్లక్షణం మీదనే ఆరోపణ చేసుకుంటున్నాడు వాడు. తాడుని చూసే కదా పాము అన్నాడు. తాడు స్థానంలో పాముని చూశాడు. తాడే లేకపోతే పాము అన్నాడు కదా. వాడు దేన్ని ఏం లేని దాన్ని పాము అంటాడా? అనట్లేదు. అట్లాగే ఆధారమై ఉన్నది అదే వాసుదేవ లక్షణం అని ఇక్కడ గుర్తించిన సాధకుడు చెప్తున్నాడు. అటువంటి వాసుదేవ లక్షణంకు నేను ఒదిగి ఉంటున్నాను. ఉమ్, ఈ పదం పలికినప్పుడు వాసుదేవ సర్వం అని మనం అన్నప్పుడు ఆ వాసుదేవ సర్వం తన లోపల ఒకసారి చూడాలి. నేను జీవుణ్ణి, జిల్లేడుకాయని, నేను పుట్టి చచ్చే దేహాన్ని, నేను ఇది, నేను అది, నేను ఏది కాదు. నేను సచ్చిదానంద స్మృతి స్వరూపం. దోషారోపణ సాధన స్థితికే, నాకు కాదు సత్యం అది. అది వ్యవహార సత్యమే నాకు, కానీ నిజమైన సత్యం కాదు అని వాడు ఎదగాలి. అప్పుడే లోపల నిశ్చలత్వం అనుభవిస్తాడు. బయట ఎన్ని విషయాలు వచ్చిపోయినా కూడా టర్బులెన్స్ అంతా బయటిదే, కానీ లోపల స్థిరత్వానికి కించిత్ మాత్రం కూడా వాడికి ఇది కాదు. వ్యవహారానికి ఏముంది? అవునని కాదని తూతూ మైమై. అవునంటాడు ఒకడు, కాదంటాడు ఒకడు. ఎప్పటికీ ద్వంద్వం ఉంటుంది వ్యవహారానికి. సరిగా అయిందని, సరిగా కాలేదని. నిశ్చల స్థితి లోపలిది చలించకూడదు. ఇది దృఢ ప్రజ్ఞ. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇప్పుడు చెప్పండి. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తు తే. తర్వాత రెండవది ఓం వాసుదేవాయ నమః. జాగృత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే సంవిదుజృంభతే సంవిదుజృంభతే. ఇక్కడ సంవిద్ దూ ఉంది. దూలో సంవిద్ అనే వేడి చేసినట్టుగా పలికి ఉజృంభతే అంటున్నాడు వీడు. సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం చ న దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా హి యస్యాస్తి చేత్. చండాలోస్తు స తు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. ఇది మనీషా పంచకంలోనిది. శంకరాచార్యుడు రచించిన మనీషా పంచకంలోని మొదటి శ్లోకం. ఈ వాసుదేవ తత్వం ఇప్పుడు ఇది మననం చేశామో అదే భావాన్ని చూపించే శ్లోకాలే ఇందులో ఏర్చి కూర్చోబడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాసుదేవ తత్వాన్ని ఇందాక మనం ఎట్లా మననం చేశామో అంతటా ఉన్నది వాసుదేవ తత్వం అని ఈ శ్లోకం కూడా అదే అర్థాన్ని చెప్తుంది. కనుక అటువంటి దాన్ని దీంట్లో పెడతారు. ఇప్పుడు దీనికి మనం ఇక్కడ పదచ్ఛేదం చూద్దాం. జాగృత్ స్వప్న సుషుప్తిషు, మళ్ళీ అది ఒక బ్రాకెట్లో చూపించారు. అంటే ఈ 3 కలిపి ఒక సమాస పదము, కానీ ఒక్కొక్క దాన్ని విడదీసి జాగృత్ స్వప్న అని కలిపి ఉంది కదా పైన, దాన్ని ఇప్పుడు మీరు విడదీసి జాగృత్
స్వప్న సుషుప్తిషు. తర్వాత స్ఫుటతరా యా సంవిద్ ఉజృంభతే. ఉజృంభతే పదాన్ని మళ్ళీ ఏం చేశారు, ఇంకా విడదీసి ఉత్ జృంభతే అని చేశారు. ఉజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు అని పైన ఉంది. పిపీలిక అంత తనుషు. ప్రోత జగత్ సాక్షిని. జగత్ సాక్షిని అనేది ప్లస్ ఉందంటే అక్కడ సంధిలో ఉందని అర్థం. సమాస పదం అయితే హైఫన్ ఉంటుంది, ప్లస్ అని ఉంటే సంధి ఉందని అర్థం. జగత్ ప్లస్ సాక్షిని, జగత్ సాక్షిని. సహ ఏవ అహం, శైవాహం అనుంది పైన. సహ ఏవ అహం చ న దృశ్యవస్త్వితి అనుంది పైన. దృశ్యవస్తు ఇతి. దృఢప్రజ్ఞా. దృఢప్రజ్ఞా హి యస్య అస్తి. యస్యాస్తి చేత్ అనుంది. యస్య అస్తి చేత్. చండాలోస్తు అనుంది. చండాలః అస్తు సహ. స అన్న అక్షరము సహ అవుతుంది తీసినప్పుడు, విడదీసినప్పుడు. తు ద్విజోస్తు అనుంది. ద్విజః అస్తు. గురురిత్యేషా. గురుః ఇతి ఏషా. మనీషా మమ. ఇది చాలా గొప్పగా చెప్పారు శంకరాచార్యులు. ఈ శ్లోకం చెప్పటానికి ముందు చిన్న ఒక ఉదంతం ఉంటుంది, అక్కడ సంఘటన జరుగుతుంది. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుందాం. కాశీనగర వీధుల్లో శంకరాచార్యుల వారు శిష్యులతో కలిసి వెళుతున్నారు. వెళుతూ ఉంటే ఎదురుగా ఒక చండాలుడు వస్తున్నాడు. చండాలుడు వస్తే మరి వీళ్ళు సన్యాసులు పవిత్రులు కదా, బ్రాహ్మణులు సన్యాసులు అనే దృష్టి ఉండేది కదా ఒకప్పుడు. అప్పుడు శిష్యులు పక్కకు జరుగు, పక్కకు జరుగు అంటారు. అప్పుడు ఆ చండాలుడు ఈ ప్రశ్నలు అడుగుతాడనమాట. అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యం కిం బ్రూహి యతివర గచ్చ గచ్చేతి. ఓ యతివర, అన్నమయ దేహాన్ని జరుగుమంటున్నావా, చైతన్యాన్ని జరుగుమంటున్నావా, దేన్ని జరుగుమంటున్నావు నువ్వు అని అడుగుతాడు. అట్లా 5 ప్రశ్నలు అడుగుతాడు. ఆ 5 ప్రశ్నలకు సమాధానంగా మళ్ళీ 5 శ్లోకాలు శంకరాచార్యుల వారు చెప్పారు. ఇది మనీషా పంచకం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న గుర్తింపును శంకరాచార్యుల వారు చెప్తారు. సాధన స్థితి అనేది తప్పు కాదు, తప్పకుండా సాధన చేత జీవుడు శుద్ధి అవుతాడు. అయితే సిద్ధస్థితి దర్శనం ఎట్లా ఉండాలి అంటే, ఎవరికైతే ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ మనం చెప్తాము. దీని మకుటం ఏమిటి? గురురిత్యేషా మనీషా మమ చండాలోస్తు సతు ద్విజోస్తు. వాడు చండాలుడే గాని, ద్విజుడే గాని, బ్రాహ్మణుడే గాని వాడు గురువే అని నా దృఢమైన నిశ్చయం అనేది ఈ మనీషా పంచకానికి మకుటంగా ఉంటుంది. ఈ మొదటి 3 వరుసలు ఇప్పుడు చెప్పుకుందాం. ఎవరిని చండాలుడైనా సరే, బ్రాహ్మణుడు అయినా సరే గురువు అంటున్నారంటే, ఎవరైతే జాగృత్ స్వప్న సుషుప్తిషు అంటే జాగృత్ స్వప్న సుషుప్తి కాలములయందు కూడా స్ఫుటతరా సాక్షిగా ఎవరైతే స్ఫురిస్తున్నదో, స్ఫుటతరా యా సంవిదుజృంభతే అంటే స్పష్టంగా, స్ఫుటతర అంటే స్పష్టంగా, సంవిదుజృంభతే అంటే నిరంతరంగా వికసిస్తుంది, ఉజృంభతే తెలుస్తుంది. జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల్లో కూడా మనకు తెలుస్తున్నది ఏమిటి? నేనున్నానన్న సత్యం. జాగ్రత్త అవస్థలో నేనున్నాను, స్వప్నావస్థలో నేనున్నాను, సుషుప్తిలో నేనున్నాను. ఆ నేనున్నా ఎట్లా ఉంది? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో తెలుస్తూ ఉన్నది. ఎట్లా ఉంది? యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు, బ్రహ్మ మొదలుకొని పిపీలకం దాకా ఉన్న తనుషు, ఆ అన్ని శరీరాల్లో కూడా ప్రోత జగత్ సాక్షిని అల్లుకొని ఉందట. ప్రోత అంటే అల్లుకోవటం. జగత్ సాక్షిని అందరిలో కూడా నేనున్నాను అన్న స్మృతి అన్ని అవస్థలలో, అన్ని ప్రాణులలో కూడా సాక్షి స్వరూపంగా ఉంది అని సహ ఏవ అహం. ఆ సాక్షి స్వరూపం ఏదైతే ఉందో జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల్లో తెలుస్తుంది. అన్ని ప్రాణులలో కూడా వ్యాపించి ఉన్నది ఏది ఉందో సహ ఏవ అహం, అదే నేను అని ఎవరికి, ఈ దృశ్య వస్తువు నేను కాదు,
బ్రహ్మ నుండి పిపీలికం దాకా 84 లక్షల జీవరాశుల గర్భాల దేహాలు కనిపిస్తున్నవి దృశ్య వస్తువులు. అది నేను కాదు. ఏది సాక్షిగా ఉందో అదే నేను అని ఎవరికైతే దృఢ ప్రజ్ఞ ఉంటుందో, దృఢ ప్రజ్ఞ అంటే నిశ్చయం, నిశ్చయమైన జ్ఞానం ఉంటుందో వాడు గురువు. వాడు చండాలుడైనా సరే, చండాలుడు అనేది వ్యవహార గుర్తింపు. చండాలుడైనా బ్రాహ్మణుడైనా సరే ఈ గుర్తింపు ఉన్నవాడు వాడే గురువు అని నేను నమ్ముతున్నాను, నా దృఢమైన నిశ్చయం అని చెప్తున్నారు శంకరాచార్యులు. ఎందుకంటే ఇందాక వచ్చింది ఎవరు? ఎదురుగా వచ్చింది చండాలుడు రూపంలో వచ్చాడు. చండాలుడు అంటే ఎవరు? కుక్క మాంసం వండుకుని తినేవాడు చండాలుడట అని శాస్త్ర నిర్వచనం. అంత నీచుడు అయినా సరే వాడు ఒకవేళ అన్నిటిలో ఉన్న చైతన్య స్వరూపాన్ని దర్శనం చేయగలిగిన వాడయి ఉండి ఆ చైతన్యమే నేను అని దృఢంగా వాడికి జ్ఞానం ఉంటే వాడు పుట్టుకతో ఏదైనా కానిగా వాడు గురువే అని చెప్తున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. అప్పుడు ఆ ఉదంతంలో శంకరాచార్యుల వారు గుర్తించి ఆ చండాలు ఇట్లాంటి ప్రశ్న అడగగలిగాడంటే వాడు జ్ఞానైతే అడుగుతాడు, ఉట్టివాడైతే అడుగుతాడు. వచ్చింది పరమశివుడే అని ఉదంతంలో మనకు చెప్పబడుతుంది. చరిత్రలో అట్లా చెప్పారు. వచ్చింది పరమశివుడే శంకరులని పరీక్షించడానికి వచ్చారని అంటారు. ఇంకో కొంతమంది ఏం చెప్తారంటే శంకరులే అట్లాంటి ఉదంతాన్ని కల్పించుకొని ఈ తత్వం చెప్పటానికి ఉదంతాన్ని కల్పించుకున్నారు అంటారు. ఈ తత్వాన్ని బయటికి చెప్పడానికి ఎందుకు? శిష్యులకు తెలియాలని. లేకపోతే మేము బ్రాహ్మణులం, మేము సాధకులం, మేము అది అనుకుని జ్ఞానాహంకారం వస్తుంది. వాళ్ళు సాధన చేయటం తప్పు కాదు, శుచి అనుష్ఠానం తప్పు కాదు. శుచి అనుష్ఠానం చేత అహంకరిస్తాడు వాడు. శుచి అనుష్ఠానానికి అసలు ఫలమేమీ రావాలి? అందరిలో ఉన్న చైతన్యాన్ని దర్శించగలగాలి. అది కానీ చివరికి వేర్పాటు భావం వస్తే అది ఇంత అనుష్ఠానం కూడా వృధానే అవుతుంది. కనుక దర్శనం అదే ఉండాలి. అనుష్ఠానం చేయటం తప్పు కాదు, కానీ దర్శనం ఎట్లా ఉండాలి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో నాకేం తెలుస్తుంది? అవస్థలు మారిని, నేనే కదా. నేను పడుకున్నాను, నిద్రలో ఎవరు పడుకున్నారు? నేనున్నాను. ఉన్నానా నేను? స్వప్నము నేను కలగన్నాను, కలలో కూడా ఉంది నేనే కదా. నేను మేలుకున్నాను, జాగృతిలో ఎవడున్నాడు? నేనే ఉన్నాను. ఆ నేనే కదా ప్రవర్తన రూపానికి సాక్షి అయింది. అవస్థలు గడుస్తున్నాయి, నేను సాక్షిగా ఉన్నాను, మారటం లేదు నేను. భూమి మీద ఇంత వ్యవస్థ జరుగుతుంటే సూర్యుడు సాక్షిగా ఉన్నాడు. భూమి తిరిగిపోయి దానికదే చీకటి వచ్చింది అనుకుంటుంది, అప్పుడు కూడా సూర్యుడు సాక్షిగానే ఉన్నాడు. మళ్ళీ అటువైపు తిరిగింది, దానికదే నాకు వెలుగు వచ్చింది అనుకుంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు భూమికి కానీ సూర్యుడికి ఉన్నాయా? అట్లాగే నా ఎరుక కాన్షియస్నెస్కి, స్మృతికి, సచ్చిదానంద స్మృతి స్వరూపానికి ఏదైతే వాసుదేవ తత్వం అని చెప్పామో దానికి ఏం లేదు, అది సాక్షిగా ఉంటుందంతే. అది పడుకోదు, లేవదు, కలగనదు, మూడింటికి సాక్షిగా ఉంటుందంతే. అది ఉన్నంత మాత్రం చేతనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రవర్తన స్వరూపం దాన్ని, డమ్మి కాదు అది. ఉన్నంత మాత్రం చేతనే చైతన్య రూపం, డమ్మి సాక్షి కాదు, చైతన్య సాక్షి. అదే నేను. అది ఎట్లా ఉంది? బ్రహ్మ పర్యంతం. బ్రహ్మ అనేది ఉత్తమ స్థానం. పిపీలికం అంటే చీమ. చీమ మన భాషలో ఇప్పుడు ఇంకా మనం మైక్రోస్కోపిక్గా చూస్తున్నాం కాబట్టి అమీబా అంటే అల్ప ప్రాణి. సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం దగ్గర నుండి బ్రహ్మ పర్యంతం అన్నిట్లో కూడా ఏమిటి? పిపీలికాంత తనుషు. తనుషు అంటే తనువు అంటే దేహాలు. ఈ 84 లక్షల జీవరాశుల గర్భాల దేహాలలో వ్యాపించి ఉన్నది ఏమిటి? నేనున్నాను అన్న సచ్చిదానంద స్మృతి ఒక్కటే. సహ ఏవ అహం, అది నేను. మారే దేహాలు నేను కాదు. ఇప్పుడు చెప్పింది శాస్త్రం చెప్తుంది, 84 లక్షల దేహాలలో పుట్టామని. సరే, పుట్టాను. నేనైతే అది కాలేదు కదా. నేను దోమనయ్యానా? నేను చీమనయ్యానా? కాలేదు కదా. నేను కాదు అది అయ్యింది. దేహాలు పుట్టినాయి. సృష్టిలో ఒక భాగం, ప్రకృతి లక్షణాలు జరుగుతూ ఉంటాయి, పుడితే పోతాయి. నేను పుట్టలేదు, పోలేదు, సాక్షిగా ఉన్నాను. సహ ఏవ అహం యస్య దృఢ ప్రజ్ఞాహి అస్తి చేత్. ఎవడికి ఇటువంటి దృఢమైన జ్ఞానం కించిత్ మాత్రం వాడు ఎప్పుడు అనుకోడు.
నేను చీమదేహం ఎత్తి నీచమైపోయాను, రేపు బ్రహ్మదేహం ఎత్తి గొప్ప అయిపోతాను ఎప్పుడు అనుకోడు వాడు. ఎవడికి ఆ దృఢమైన నిశ్చయం ఉంటుందో వాడే గురువు. గురురితి ఏషా మనీషా. ఇది వాసుదేవ లక్షణాన్ని గుర్తించి బ్రతకటం. గుర్తించిన జీవితం ఇట్లా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఉత్తమ దర్శనం, ఉత్తమ లోకం. ఉత్తమ దర్శనంలో అంతా ఒకటిగానే దర్శనం అవుతుంది. సాధక స్థితిలో సాధన తప్పు కాదు, ఇంత మాత్రం చేత సాధన తప్పు కాదు. సాధన చేస్తున్నప్పుడు ఈ ఉత్తమ దర్శనంతో చేయాలి, అధమ దర్శనంతో చేయకూడదు. ఇది ఆ దర్శనం, వాసుదేవ తత్వాన్ని దర్శించటం. అప్పుడు వాడు నమస్కారం చేసిన వాడు అవుతాడు. కానీ ఓం వాసుదేవాయ నమః అంటే నమస్కారం కాదు వాసుదేవుడికి. ఇది గుర్తిస్తే ఒదిగి ఉన్నాడు సృష్టికి. చెప్పండి. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే సంవిద్ ఉజృంభతే ఉజృంభతే భ ఒత్తు. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి శైవాహం చ న దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా హి యస్యాస్తి చేత్. ఇక్కడ హి అంటే నిశ్చయంగా, నిశ్చయంగా దృఢమైన ప్రజ్ఞ ఉండటం. చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. మనీషా మమ అని ఆయన అంటుంటారు. అందుకే మనీషా పంచకం అంటే బుద్ధి నిశ్చయం అని అర్థం. నా బుద్ధి నిశ్చయం మనీషా మమ, నా యొక్క మమ మనీషా బుద్ధి నిశ్చయం. ఇది వాడిని నేను గురువుగానే దర్శనం చేస్తాను. తర్వాతది కూడా దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంది. ఇది ఒకటి చెప్పుకుందాం ఈ పూటకి. బాల్యాదిష్వపి, ఇట్లా కలిపున్నప్పుడు విడదీయొద్దు. విడదీయటం అర్థం చేసుకోవటం కోసమే, కానీ అది ఉన్నప్పుడు కలిపి చదవాలి. బాల్యాదిష్వపి జాగృదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం 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 ఇతి అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి యో భజతాం భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఇది శంకరాచార్యుల వారి దక్షిణామూర్తి స్తోత్రంలోని శ్లోకం. ఇక్కడ కూడా అదే భావాన్ని ఉంది కాబట్టి మనం ఈ పూటనే చెప్పుకుందాం అన్నాడు. అదే భావం అంటే వెనుకాల చెప్తున్న వాసుదేవ తత్వాన్ని దర్శనం చేసే భావమే ఈ శ్లోకంలో కూడా ఉంది. మనం ఒకసారి పదచ్ఛేదం చేద్దాం. బాల్యాదిషు అపి జాగృదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి అని ఉన్నదేమైంది? సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం 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 ఇతి అంతఃస్ఫురంతం. అంతఃస్ఫురంతం అనుంది అక్కడ. అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం. యో అనున్నది ఎప్పుడు మళ్ళీ యహ అవుతుంది. యహ భద్రయా ముద్రయా
ఇవి రెండు సమాసంలో ఉన్నాయి. తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది పదచ్ఛేదం. దీని తర్వాత ఇక్కడ మనం దీన్ని దండాన్వయ క్రమం చూస్తే, ప్రోజ్ ఆర్డర్ చూస్తే, బాల్యాదిషు అపి అంటే బాల్యాదిషు అంటే ఆది అంటే ఎక్సెట్రా ఎట్సెట్రా. బాల్యము శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అని అర్థం. బాల్యాది అంటే బాల్యము ఎట్సెట్రా ఈ దశలని చెప్తున్నారు. వాటి యందు అపి జాగృతాదిషు జాగృత్ ఇంకా ఎట్సెట్రా అంటే జాగృత్ స్వప్న సుషి అవస్థల్లోనూ, తథా వ్యావృత్తాసు సర్వాసు అవస్థాసు అపి అంటే మారే అన్ని ఇవి కాక ఇంకా అట్లాంటివే అయిన అన్ని మారే అవస్థల్లో కూడా అనువర్తమానం అంటే మారకుండా అనుసరించేది ఏది ఉందో అదేమిటి? అహం ఇతి అంతఃస్ఫురంతం. నేను 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 అంటోంది, అది మారటం లేదు. ఇవన్నీ మారిపోయే దశలు. అవస్థలు మారిపోతున్నాయి, బాల్యాది అవస్థలు మారిపోతున్నాయి, జాగృతాది అవస్థలు మారిపోతున్నాయి. అందులో మారకుండా ఉండే అహం అనే స్ఫురంతం ఉందో, అహం ఇది అంతఃస్ఫురంతం. అది ఎక్కడి నుండి వస్తుంది? బయట నుండి రావట్లేదు, బయటి గుర్తింపుతో రావట్లేదు, లోపల నుండి ఊటగా వస్తుంది నేను అన్న స్ఫురంతం. స్వాత్మానం యహ భజతాం, స్వస్వరూప నిజ ఆత్మను ఏ జగద్గురువు భజతాం అంటే సేవించే భక్తుల కొరకు, భజతాం ప్రకటీకరోతి, తనను సేవించే భక్తుల కొరకు దాన్ని ప్రకటితం చేస్తున్నాడు అంటే వ్యక్తం చేస్తున్నాడో, స్పష్టం చేస్తున్నాడో. యహ భద్రయా ముద్రయా, ఆ జగద్గురు ఏ జగద్గురువు అయితే తత్వసూచకమైన చిన్ముద్ర, భద్రమైన ముద్ర అంటే చిన్ముద్ర అని అంటారు. చిన్ముద్ర అంటే ఇట్లా పెట్టడం, బొటన వేలు చూపుడు వేలు కలిపి ఇది పెడితే దీన్ని చిన్ముద్ర అంటారు. అటువంటి చిన్ముద్రతో తనను తాను గోచరింపజేస్తున్నాడు. తస్మై అటువంటి శ్రీ గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే జగద్గురువునకు ఇదే నమః నమస్కారం. ఈ జగద్గురువు ఎట్లా వ్యక్తం చేస్తున్నాడట అంటే, తనను ఆశ్రయించిన వారికి, తనను సేవించే వారికి ఈ తత్వాన్ని ప్రకటితమయ్యేటట్లుగా వ్యక్తమవుతున్నాడు. అంటే ఇప్పుడు దక్షిణామూర్తి ఎక్కడో కూర్చొని మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు అని అర్థం కాదు. ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవుడిలో తనలో తనకు అంతఃస్ఫురంతం, నేను అన్న స్ఫురణ రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఇది ప్రత్యక్ష దైవం. దైవాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక ఎవరికైనా ఉంటే సినిమాల్లో లాగా మాత్రం ప్రత్యక్షం అవ్వడు. అట్లా ఊహించుకోవద్దు. ఇట్లా చేస్తే అట్లా కూడా అవుతాడు తర్వాత. అసలు రాడా, స్తంభం నుంచి నరసింహస్వామి వచ్చాడా రాలేదా అంటే రాలేదనే మూర్ఖత్వం ఉండదు, వస్తాడు గ్యారెంటీగా. కానీ ఎప్పుడు వస్తాడు? ప్రహ్లాదుడి హృదయంలో ఉంటే అప్పుడు స్తంభం నుంచి వస్తాడు. కానీ ప్రహ్లాదుడి హృదయంలో లేకపోతే స్తంభం నుండి రాడు. లేడు అంటున్న హిరణ్యకశిపుడి వల్ల రాలేదు. ఉన్నాడు అన్నాడు కాబట్టి ఉన్నాడు ఆయన. అప్పుడు స్తంభంలోంచి వస్తాడు, తప్పకుండా ప్రకటితమవుతాడు. కానీ ఎప్పుడు నీ హృదయంలో అట్లా నివసించి ఉంటే ఎక్కడి నుండైనా వస్తాడు ఆయన. నువ్వు ఎక్కడ కోరితే అక్కడ వస్తాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరైతే భజతాం సేవిస్తారో, ఎట్లా సేవిస్తారు? బాల్యాది అవస్థలయందు, అవస్థాత్రయం మనకు మారుతున్నాయి కదా. మనకు కొన్ని అవస్థలు అయితే మారినాయి కదా. శైశవం అయిపోయింది, బాల్యం అయిపోయింది, కౌమారం అయిపోయింది, యవ్వనం పోతూ ఉంది, వృద్ధాప్యం రాబోతుంది. ఇది తెలుసు. జన్మాంతరాలలో దేహాంతర ప్రాప్తి ఎన్నోసార్లు జరిగింది, పుట్టాం చచ్చాం. స్థూల దేహానికి ఇది అర్థమైంది, విషయాల్లో కూడా అర్థమవుతుంది. విషయాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఎన్ని విషయాల్లో ఇది సత్యం అనుకున్నా మా గుర్తింపులు పోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు తాను ఒక తండ్రికి కూతురునే అన్నట్టుగా బ్రతికిన ఆ జీవి ఇప్పుడు ఆ తండ్రి లేడు, కూతురు పాత్ర కూడా ఉండదు అంతగా. అది తీసేసుకున్నాం అంటే దాని ప్రయారిటీ లేదు ఇప్పుడు జీవితంలో. లేకపోతే కూతురు ధర్మం అంటే ఏమిటి? మనం ఏం మాస్క్ వేసుకుంటే అది మన ధర్మం అనుకున్నాం. అవన్నీ లేవు కదా. అంటే విషయాలు మారుతున్నాయి, తన గుర్తింపులు మారిపోతున్నాయి, తన ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అన్నీ మారిపోయినాయి కదా. ఈ మారే వాటిల్లో మారకుండా ఎవరున్నారు? నేనే కదా. అప్పుడు అవిసత్యం అన్నది
నేనే. ఇప్పుడు ఇవి సత్యం అంటున్నది నేనే. నేను అన్న స్ఫురణ ఎందుకు మారటం లేదు? ఉమ్, ఎందుకంటే అది బయట నుండి రావట్లేదు కాబట్టి. ఇది లోపల నుండి ఊటలాగా వస్తుంది కాబట్టి. అంతఃస్ఫురంతం. అహం 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 నేను 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 నేను. ఇది మనము రోజు నిత్యము జపం చేయని జపం, జపం కాని జపం, ఉమ్, అజపా జాప అంటారు హిందీలో. ఉమ్, జపం చేయకుండానే జపం చేస్తున్నాడు వీడు. విషయాల్లో చేస్తాడు, వస్తున్నాను పోతున్నాను తింటున్నాను తాగుతున్నాను అంటాడు, చచ్చాను పుట్టాను కష్టపడుతున్నాను సుఖపడుతున్నాను అన్నిట్లో. ఇది అంతఃస్ఫురంతం. అది ఎవరికైతే అట్లా అంతఃస్ఫురంతం స్వాత్మానం ప్రకటీకరోతి, ఎవరి లోపల వాడికే తెలుస్తుంది పర్సనల్గా. అంతేనా? మీ లోపల చూసి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నా లోపల చూసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, పక్కవాడిని చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్లకు స్వాత్మానం ప్రకటీకరోతి. ఎట్లా తెలుస్తుందట? భద్రమైన చిన్ముద్రతో చెప్తున్నాడట స్వామి లోపల తిష్టేసుకొని. చిన్ముద్ర అంటే ఏమిటి అంటే జీవ బ్రహ్మ ఐక్యమును ఏకత్వమును చూపిస్తుంది చిన్ముద్ర. జీవుడు బ్రహ్మము ఒకటే. అహం అనేది లోపల అస్మత్ గ్రహింపే అహం అని వ్యక్తమవుతుంది. అంటే సచ్చిదానంద స్మృతి గ్రహింపే నేను అని మనం గుర్తిస్తున్నాం దాన్ని. అదేమో సచ్చిదానంద స్మృతి. మన గుర్తింపుకు వచ్చేటప్పుడు నేను నేను అన్న రూపంలో మన గుర్తింపులో ఉంది కనుక ఆ గుర్తింపుని మన లోపల ఉన్న దక్షిణామూర్తి స్వరూపమే, గురుమూర్తి స్వరూపమే మనకు వ్యక్తం చేస్తుంది. ఇక దేవుడు మనని విడిచి ఎప్పుడున్నాడు? జీవుడు జీవుణ్ణి విడిచి ఉంటాడేమో కానీ దేవుడు జీవుణ్ణి విడిచి ఉండడు. వీడే ఊర్ల మీద తిరుగుతుంటాడు, ఎప్పుడైనా వాడిని వాడు వదిలేసుకుని విషయాల మీద తిరుగుతుంటాడు. కానీ అటువంటి శ్రీ గురుమూర్తికి నమస్కారం అగుగాక అంటున్నారు. ఇదం నమః, ఈ నమస్కారం. ఇప్పుడు మనం ముంగి నమస్కారం చేసేటప్పుడు దేనికి చేయాలి? నాలోనే నాకు ప్రకటితమవుతున్న నా స్వరూపమే నేను దర్శనం చేసి నమస్కారం, దానికి ఒదిగి ఉంటున్నాను నేను. లోకంలో కొంతమంది ఉంటారు, దానం చేసేటప్పుడు కూడా నమస్కారం చేయటానికి వాడికి బాగా అహంకారం ఉంటుంది. అందుకే మన శ్రద్ధాత్రయ విభాగ యోగంలో వస్తుంది అటువంటి దానాలు ఎట్లా ఉంటాయని, రాజసిక దానాలని. వాడికేం నేను నమస్కారం చేసేది అంటాడు. వాడికేం నేను చేసేది అంటే, నువ్వు వాడికి చేయట్లేదు. నమస్కారం ఎక్కడ ఎప్పుడు ఎవరు చేసినా ఈ తత్వానికే చేయాలి. ఒక వ్యక్తికి చేసినా, గురువుకు చేసినా, పరమాత్మకు చేసినా, తల్లిదండ్రులకు చేసినా, ఎవరి ఊరికే పక్కన ఉన్నవాడు ఎవరికి చేసినా మనం వాడి లోపల ఉన్న బయట భేదంగా కనిపించే రూపాలకు చేయటం లేదు. ఒదిగి ఉన్నానంటే దేనికి? ఈ వాసుదేవ తత్వం వాడిలో ఉంది కనుక నేను ఒదుగుతున్నా. అందులో వాడికి అభిమానం లేదు. గాడిదకైనా నమస్కారం చెయ్యాలి. ఎప్పుడు? ఈ దర్శనంతో ఉంటే చెయ్యి. అయ్యో నేను గాడిదకి నమస్కారం చేస్తే నా గురించి అందరూ ఏమనుకుంటారంటే, వాడు గాడిదని చూస్తాడు, నిన్ను చూస్తాడు. నువ్వేం చూస్తున్నావు? నీ లోపల వాసుదేవతత్వాన్ని, గాడిద లోపల వాసుదేవతత్వాన్ని చూస్తే నువ్వు నమస్కారం చేయగలవు. అందరి ముందు నమస్కారం చేయొద్దంటే ఇది ఒక సన్యాస ధర్మంగా తీసుకుంటారు. అప్పుడు నమస్కారం అనేది వంగి చేయటం అనేది కూడా కాదు, ఒదిగి ఉండటం అంటే సరిపోతుంది. ఇప్పుడు సన్యాస ధర్మానికి ఇంకెవరికి నమస్కారానికి ప్రతి నమస్కారం చెయ్యరు సన్యాసులు. చేయకపోతే చేయకపోనిగాక ఒదిగి ఉండే లక్షణం ఉంటే చాలు. వంగి దండం పెట్టటమే కాదు కదా, ఒదిగి ఉండటం అనేది లోపలి భావన. వాడి లోపల ఆ దర్శనం కనిపిస్తే నువ్వు ఒదిగి ఉండు. ప్రతి వాడికి విలువనివ్వాలి. సృష్టిలో విలువలేని వాడని ఎవరిని అనకూడదు. లౌకిక ధర్మం మనకు ఎన్నో భేదభావాలు నేర్పిస్తుంది, ఎవరి స్థానంలో వాడిని ఉంచాలని. విలువనివ్వు. అందుకే ఈ చిన్న చిన్న విషయాలు మనకు అర్థం కావాలంటే చిన్న పిల్లల్ని చూడాలి ఎప్పుడైనా సరే. చిన్నపిల్లల్లో వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళలో కొత్త విషయాలు కూడా చెప్తుంటారు. వాళ్ళు చాలా విషయాలు, వీడికైతే ఈ మధ్య చాలా ఎక్కువ తెలుస్తుంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. వాడు ఆ స్వేచ్ఛనిస్తే వాడు మాట్లాడతాడు. మనం భయపెట్టి మనం ఇక నేనే టీచర్ అంటే మాత్రం వాడు మాట్లాడాడు. ఆ స్వేచ్ఛగా వాడి లోపల ఉన్న ఒక చిన్న లౌకిక విషయమైనా కానీ కాక వాడు కొత్త రకంగా ఆలోచించటం కానీ,
వాడి భావాన్ని వాడు వ్యక్తం చేసినప్పుడు వీడికి ఇట్లా ఉంది భావం అని మనకు తెలుస్తుంది. అందుకే ఇంట్లో పిల్లల్ని పెంచేటప్పుడు మాట్లాడే స్వతంత్రం ఇవ్వాలి వాడికి. ఇస్తే వాడి భావం మనకు అర్థమవుతుంది. అది సరైంది కావచ్చు, తప్పు కూడా కావచ్చు. తప్పైతే అప్పుడు ఏం చేస్తాం, వాడి భావం మనం సవరించగలుగుతాం. వాడి మనస్సులో వాడికి ఏమవుతుందో మనకేం తెలియకుండా మనం రుద్దేదే అంటే వాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడో రిజెక్ట్ చేస్తున్నాడో కూడా మనకు తెలియదు కనీసం. ఎందుకు, వాడికి మాట్లాడే స్వేచ్ఛ, వ్యక్తం చేసే స్వేచ్ఛ లేదు. అట్లా ప్రతి ప్రాణితో ఆ ప్రవర్తన ఉంటే వాడు మాట్లాడేది మనకు అర్థమవుతుంది. నేను వినను, నేను చెప్పేదే రైట్ అనుకుంటే వాడికి అర్థం కాదు ఎప్పటికీ. వాడు చెప్పడు, వీడు వినడు, రెండు ఉండవు. ఆ స్వతంత్రం ఎప్పుడు ఇస్తాము, ఈ సమానత్వం ఉంటే ఇస్తాడు. పిల్లవాడిని పిల్లవాడిగా చూడొద్దు, గౌరవాన్ని వాడికి జీవుడిగా గౌరవించు అని. చిన్నదైనను దేహము చిన్నవాడవు కాదు. వాడు జన్మాంతర సంస్కారంగా వస్తున్నాడు. ఒక్కొక్కసారి మనకన్నా ఉత్తమ సంస్కారం ఉండొచ్చు, తప్పకుండా అవకాశం ఉంది దానికి. ఉత్తమ లక్షణాలు వాడు మన ముందు ఎందుకు ఎంతమంది ఉంటారు. తల్లిదండ్రి అబద్ధాలు ఆడుతుంటే పిల్లలు ఎందుకు అని అడగబోతాడు కూడా. మనం వాళ్ళని నోరు మూసి ఆపేస్తాం. వ్యావహారిక ధర్మం, నేను తండ్రి నువ్వు కొడుకు, అయిపోయి. వాడి సంస్కారానికి విలువని ఇవ్వలేదు, వాడి దేహానికి ఇచ్చాము. వాడి స్టేటస్ కొడుకు, నా స్టేటస్ తండ్రి. నా దేహం పెద్దది, వాడి దేహం చిన్నది. మాట్లాడనివ్వలేదు. లోకంలో ఎన్ని జరుగుతున్నాయి అన్యాయాలు, అక్రమాలు. తల్లిదండ్రి బిహేవియర్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. అది ఎట్లా ఉంటుందో లోపల అగ్రవర్ణాలనే వాళ్ళు తప్పు చేస్తుంటే అట్టడుగు వర్ణానికి మాట్లాడనివ్వలేదు అంటాం మనం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలా వద్దా కాదు, పరస్పర గౌరవం ఇస్తే సరిపోతుంది అంతే. ఎవరు గొప్ప అని అనట్లేదు. ఇప్పుడు శూద్రుడిని పైన నిలబెట్టమని కూడా అనట్లేదు. పరస్పర గౌరవం ఇవ్వటం. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నది కూడా సచ్చిదానంద స్మృతి. వ్యావహారిక ధర్మంగా ఇవన్నీ భేదభావం, సామాజిక ధర్మాన్ని పాటించుగాక. కానీ దర్శనం ఎట్లా ఉండాలి, అందరి లోపల ఉన్న సచ్చిదానంద స్మృతి లక్షణాన్ని దర్శనం చేసి గౌరవిస్తాడు వాడు అంతే. ఆ గౌరవము ఇంకా మృదువుగా ఉన్నప్పుడు ప్రేమ అవుతుంది. వాత్సల్యం కాదు, బంధంలో ఉండే ప్రేమ కాదు, సమానత్వం ప్రేమ. గౌరవమే ఇంకా ఎదిగిన రోజున ప్రేమ. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద ప్రేమ ఉందంటే వాడికి ఎంతో గౌరవం ఉండాలి. లోకంలో చెప్పే ప్రేమ కాదు ఇది. ఇది పరమ ప్రేమ. అది వచ్చినప్పుడే వాసుదేవుడికి నమస్కారం చేసిన వాడు అవుతాడు, లేకపోతే చేసిన వాడు కాడు. ఇది వాసుదేవ తత్వం. ఇంకా 3 శ్లోకాలు వచ్చే వారం చెప్పుకుందాము. ఈ తత్వాన్ని, ఈ 2 నామాలు ఇప్పటికి ఇవే అభ్యాసం చేయాలి. ఇవే అభ్యాసం చేస్తూ ఈ 2 పలికేటప్పుడు శ్రీకృష్ణాయ నమః అన్నప్పుడు కానీ, వాసుదేవాయ నమః అన్నప్పుడు కానీ ఈ శ్లోకాల తాత్పర్యాన్ని మనం మననం చేసిన దాన్ని కొద్దిగా స్ఫురించిందా లేదా, కొద్దిగా నన్న కనీసం పలికినప్పుడు స్ఫురించాలి, ప్రవర్తనలో స్ఫురించాలి. ఒక్కచోట, ఎక్కడైనా ఒక్క చోట వస్తే వాడు ధన్యుడు. ఒక్క వ్యవహారం చేసేటప్పుడైనా ఈ తత్వాన్ని వాడికి స్ఫురించి వాడిని వాడు మార్చుకొని మృదువుగా మాట్లాడగలిగినప్పుడు వాడు ధన్యుడు. వాడు స్థిరంగా ఉండగలిగితే వాడు ధన్యుడు. అంత సులభం కాదు ఇది, కానీ అభ్యాసం చేత తప్పకుండా సాధ్యమయ్యే విషయం. చెప్పండి. బాల్యాదిష్వపి జాగృతాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం 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 అహమితి అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. శ్రీ దక్షిణామూర్తయే ఓం. వాసుదేవాయ నమః.
వాసుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్.